పార్లమెంట్ సాక్షిగా నరేంద్ర మోడీ గారు చెప్పగానే చెప్పారు లాక్డౌన్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఆయన పర్టికులర్గా లాక్డౌన్ అని చెప్పలేదు. లాక్డౌన్లో ఏ విధంగా అయితే మనం జీవనాన్ని కొనసాగించామో, ఏ విధంగా మనం అయితే పర్ఫెక్ట్గా కొన్ని హద్దులు పెట్టుకున్నామో ఆ తీరుగానే బ్రతకాల్సిన మళ్ళీ సమయం వచ్చింది అనుకుంటూ దేశ ప్రధాని అయిన నరేంద్ర మోడీ గారు మాట్లాడడం కూడా జరిగింది. ఇతర దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి. ఆ దేశం నుంచి రావాల్సిన ప్రతి ఒక్క యూరియా కావచ్చు, లేకుంటే మనకి ఇండియా కావాల్సిన ప్రతి ఒక్కటి ఇంపోర్ట్ కావచ్చు, సముద్ర మార్గాల ద్వారా కావచ్చు, లేకుంటే వాయు మార్గం ద్వారా కావచ్చు, రోడ్డు రవాణా వ్యవస్థ ద్వారా కావచ్చు, మనకు రావాల్సిన అన్ని బంద్ అయిపోయే కార్యక్రమం దగ్గరలోకి వచ్చింది. ఈగా మనం సిద్ధంగా ఉండాలని చెప్పి నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో అయితే బల్లగుద్ది కూడా చెప్పిండు. అయితే నిజంగానే లాక్డౌన్ పడుతుందా? దేనికోసం లాక్డౌన్ పడుతుంది? మరి దేశానికి ప్రతి విషయంలో బఫర్ స్టాక్ అనేది ఒకటి ఉంటుంది. ఏదైనా ఎమర్జెన్సీ ఏర్పడితే దాన్ని కొంతవరకు స్టోర్ చేసే కార్యక్రమం దిశగా అన్ని వస్తువులపైన బఫర్ స్టాక్ అనేది ఒకటి ఉంటుంది. మరి అది కూడా దివాలా తీసిర్రా, లేకుంటే గ్యాస్ మీద విపరీతమైన డబ్బులు సంపాదించుకునే ప్లాన్లో గ్యాస్ రేట్ వేస్తూ ఉన్నారా, లేకుంటే ఇదే టైం కరెక్ట్ అని ఇంధనాలు ఏదైతే నడిచే వాహనాల యొక్క పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఆయిల్ రేట్లు బీభత్సంగా పెంచి డబ్బులు దండుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారన్న దాని గురించి కూడా మనం క్లియర్గా తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఏమంటాడు? లాక్డౌన్ ప్యానిక్, యుద్ధం తెచ్చిన కొరతలతో భయం గుప్పిట ప్రజలు, పీక్ లెవెల్కు చేరిన పెట్రోల్ గ్యాస్ సంక్షోభం, బండి తీయాలన్నా పొయ్యి వెలిగించాలన్నా జంకుతున్న జనం, ఎక్కడికక్కడ నో స్టాక్ బోర్డులు పెడుతున్న బంకులు, పనులు మానుకొని బంకుల వద్దే జనం పడిగాపులు, భారీగా క్యూలైన నేపథ్యంలో బోనస్గా ట్రాఫిక్ సమస్య, ఇటీవల కరోనా తరహా పరిస్థితి తప్పదంటూ మోడీ ప్రకటన, ప్రధాని వ్యాఖ్యలతో మరింత ప్యానిక్గా గురైన సామాన్యులు, ఇప్పటికే ఎల్పిజి పెట్రోల్ కొరతల వల్ల ప్రత్యక్ష నరకం, ఈ ప్రభావం నిత్యావసరాల మీద పడుతుందేమోనని బెంబేలు, భరోసా నింపకుండా ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్న ప్రభుత్వాలు, తగిన నిల్వలు ఉన్నాయంటూ కేంద్ర రాష్ట్ర గవర్నమెంట్ ప్రకటనలు, డీలర్లతో కూడా అదే మాట చెప్తున్నాయంటూ ప్రచారం, క్షేత్రస్థాయిలో దారుణ పరిస్థితులు, సగానికి పైగా మూతపడ్డ బంకులు, ఎరువుల కొరత, అధిక ధరల ఉప్పు పొంచి ఉందన్న WHO, సంక్షోభ సమయంలో మోదీ వెనకంజు వేస్తుండడంపై నేటిజన్ల విమర్శలు. మీకు ఒకటి చెప్పాలి, ఇక్కడ లాక్డౌన్ ఎవ్వరికి లేని లాక్డౌన్ మనకు రాబోతుందని నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో నిన్ననే ప్రస్తావించడం కూడా జరిగింది. భారతదేశ ప్రజలందరూ సిద్ధంగా ఉండాలి. లాక్డౌన్లో ఏ విధంగా మెదులుకున్నామో ఆ విధంగా మెదులుకోవాల్సిన అవసరం వచ్చింది. పెట్రోల్ ఈరోజు ప్రతి బంకులలో 5 రూపాయలు పెరిగే అవకాశం ఉంది. ఈరోజు 107.17 ఉన్న యొక్క పెట్రోల్ రేటు ఇప్పుడు 112 రూపాయల దాకా అయ్యే అవకాశం కూడా ఉంది, అయ్యే ఛాన్స్ దాకా కూడా ఉంది. డీజిల్ రేట్లు, గ్యాస్ రేట్లు, దినసరి సరుకులు, ఇవన్నీ రేట్లు బీభత్సంగా పెరిగే అవకాశం ఉంటుంది. దీని ద్వారా ఏం చేస్తుందంటే ప్రభుత్వం ఇప్పుడు సౌదీ అరేబియాకి లేదు లాక్డౌన్, చైనాకు లేదు లాక్డౌన్, యూరప్ కంట్రీస్కి లేదు లాక్డౌన్, అమెరికా కంట్రీస్కి లేదు లాక్డౌన్, అట్లాంటి గొప్పగా కొట్లాడుతున్న ఇరాన్కి లేదు లాక్డౌన్, ఇజ్రాయిల్కి లేదు లాక్డౌన్, ఈరోజు అమెరికాకి లేదు లాక్డౌన్, న్యూయార్క్కి లేదు లాక్డౌన్, యూకేకి లేదు లాక్డౌన్, ఆఫ్రికాకు కూడా లేదు లాక్డౌన్. ఓన్లీ ఎక్కడ యుద్ధాలైనా కూడా భారతదేశానికే ప్యానిక్ అవుతుంది. ఎక్కడ యుద్ధాలైనా కూడా ఈ దేశానికి, ఈ ప్రపంచ దేశాలతో సంబంధం లేకుండా ఓ ఐలాండ్ కొట్లాడుకున్నా కూడా మనకు ఇక్కడ లాక్డౌన్ పడిపోతుంది. బికాజ్ ఆఫ్ దేనికోసం లాక్డౌన్ పడుతుంది? వేరే దేశాల్లో ఎక్కడ కూడా పడే లాక్డౌన్ మన భారతదేశంలో ఎందుకు పడుతుంది? ఎక్కడ షార్టేజ్ ఏర్పడిన యూరియా మన భారతదేశంలోనే ఎందుకు షార్టేజ్ ఏర్పడుతుంది? ఎక్కడ లేని గ్యాస్ షార్టేజ్ మన భారతదేశంలోనే ఎందుకు ఏర్పడుతుంది? మిగతా దేశాల్లో ఎందుకు ఏర్పడట్లేదు? మన దేశంలో ఎందుకు ఏర్పడుతుంది? చాతగాని తనం వలన, చాతగాని పరిపాలన వలన, లేకుంటే రేట్లు పెంచి కోట్లు దండుకోవాలనే ఆలోచనలో ఈరోజు రేట్లు పెంపు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయా? లాక్డౌన్ విధించే కార్యక్రమం దిశగా ప్రభుత్వం ముందుకెళ్తుందని దానిపైన ప్రజలు కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారు మీకు గ్యాస్ ఫ్రీగా ఇస్తున్నా అని చెప్పిండు. ఎప్పుడు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవ్వరు కూడా లకడీ మీద మీరు వెనకటి కాలం లెక్కనే కూర వండుకోవాల్సిన అవసరం లేదు, మీకు నేను గ్యాస్ ఫ్రీగా ఇస్తున్నా, గ్యాసులు తెచ్చుకోండి, పొయ్యిలు అంటించుకోండి అనుకుంటూ మాట్లాడిన విషయాన్ని కూడా మనం చూసినాం కూడా. అన్ని జరుగుతూ ఉన్నా కూడా తర్వాత మెల్లమెల్లగా 200, 500, 700, 1200 దాకా ఈరోజు సిలిండర్ రేటు పెరిగిందంటే దానికి కారణం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాల వల్లనే. యూరియా రేటు 260 రూపాయలకు సబ్సిడీలు దొరికే యూరియా ఈరోజు సబ్సిడీలో తీసుకోవాలన్నా 350 రూపాయలు, ప్రైవేట్గా తీసుకోవాలన్నా 600 రూపాయల దాకా ఒక యూరియా బస్తా చేరిన రేటు. ఎక్కడ యుద్ధాలు అయినా కూడా మన దగ్గర ఎందుకు షార్టేజ్ ఏర్పడుతుంది?
చైనాలో మనకన్నా వ్యవసాయ రంగం ముందుంది, వాళ్ళకెందుకు యూరియా షార్టేజ్ ఏర్పడడం లేదు? ఈరోజు రష్యాలో కూడా వాళ్ళకెందుకు యూరియా షార్టేజ్ ఏర్పడడం లేదు? ఈరోజు దుబాయ్లో కావచ్చు, లేకుంటే అమెరికాలో కావచ్చు, సౌదీ అరబ్లో కావచ్చు, లేకుంటే ఆఫ్రికాలో కావచ్చు, యూకేలో కావచ్చు, యూరోప్లో కావచ్చు, రష్యాలో కావచ్చు, ఎక్కడ చూసినా కూడా యూరియా షార్టేజ్ ఏర్పడతలేదు. కానీ మన భారతదేశంలోనే యూరియా షార్టేజ్లు, మన భారతదేశంలోనే గ్యాస్ షార్టేజ్లు అన్నీ మనకే ఎందుకు ఏర్పడుతున్నాయి? ఎవరు తింటున్నాడు? డబ్బులు ఎవరి జేబులో పోతా ఉన్నాయి? తెలంగాణ వ్యవస్థని, భారతదేశ వ్యవస్థని పందికొక్కు లెక్క దోసుకొని తిని రేట్లు పెంచి ఈరోజు ప్రజల యొక్క రక్తాన్ని జుర్రుకొని తాగుతున్న గాడిదలు ఎవరో ఈరోజు ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మన్మోహన్ సింగ్ గారు కూడా భారతదేశాన్ని ప్రధానిగా మన్మోహన్ సింగ్ గారు పరిపాలించారు. తర్వాత తెలంగాణ రాష్ట్ర విషయంలో వస్తే కేసీఆర్ గారు కూడా పరిపాలించారు. వాళ్ళ హయాంలో యూరియా షార్టేజ్ ఏర్పడడం, గ్యాస్ షార్టేజ్ ఏర్పడడం, మిగతా విషయాలు. కరోనా లాంటి కష్టకాలంలోనే కేసీఆర్ ప్రతి ఒక్క రైతులకు రైతు బంధు ఇచ్చిన మహానుభావుడు ఆయన. ప్రతి ఒక్కరికి తిండి లేకపోతే, అన్నం లేకపోతే, బియ్యం లేకపోతే బియ్యాన్ని సప్లై చేసి ప్రజలకు అందించే కార్యక్రమం దిశగా ముందుకు పోయిన ప్రభుత్వం అది. అంత గొప్పగా ధైర్యాన్ని చెప్పాల్సిన ప్రభుత్వాలే ఈరోజు షార్టేజ్ ఏర్పడుతున్నాయి. ఓ 20 రూపాయలు ఎక్కువ పెరుగుతుందంటే ప్రజలు దాని గురించి ఆలోచించారు. ఎందుకంటే వాళ్ళ బండ్లు ఉన్న వాళ్ళే, ఇల్లు సాగాలని వాళ్ళ ఆలోచించులో ఉంటారు. కానీ ఈరోజు ప్రభుత్వాలు మాత్రం వేల కోట్ల రూపాయలు దోచుకునే విషయంలో మంచి కంకణం కట్టుకుందని చెప్పుకోవచ్చు మిత్రులారా.